మొత్తానికి పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్ అయితే వీగిపోయింది. ఒక రకంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక ఊహించని షాక్ అయితే తగిలింది. అయితే ఇది ప్రతిపక్షం సాధించిన ఒక సక్సెస్ అనే సంబరాలు వాళ్ళు చేసుకుంటున్నారు. విపక్ష విజయం అని అనుకోవాలా, లేదా దీని వెనక భారతీయ జనతా పార్టీ ఒక గేమ్ ఇప్పుడు మొదలైందా, అసలైన గేమ్ అని అనుకోవాలా? అంటే సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మహిళలకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి, మహిళలకి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పక్షం అని చెప్పే పరిస్థితి వీళ్ళకి అవకాశం వచ్చిందని ఆ యాంగిల్లో చూడాలి. అసలు వీగిపోవడం వెనక ముందుగా ఒక సరైన ప్రిపరేషన్ జరగలేదా, ఎక్కడ ఎన్డీఏ రాంగ్ స్టెప్ పడింది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఈ బిల్లు కనుక సక్సెస్ అయి ఉంటే, ఈ బిల్లు కనుక నెగ్గుంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి చరిత్రలోనే ఒక విజయం సాధించారని చెప్పుకుని ఉండేవారు. కానీ ప్రతిపక్షం వేసిన అంచనాలు, వాళ్ళ ముందు అధికార పక్షం వేసిన అంచనాలు వీగిపోయినాయి. ఆ లెక్కల్లో ఎక్కడ అంటే ఒక పక్క అమిత్ షా, నరేంద్ర మోడీ వీళ్ళు చాలా సిద్ధహస్తులు ఇటువంటి వాటిలో ఉంటారు. ఎక్కడ తప్పింది వాళ్ళ లెక్క, ఎందుకు వీగిపోయింది? వాళ్ళది తప్పేం లేదండి, చాలా క్లియర్ గా ఉన్నారు. వీళ్ళ నాటకాన్ని బయట పెట్టారు, అంతకు మించి ఏం లేదు. యాక్చువల్ గా 30 ఏళ్ల క్రితం ఈ డిమాండ్ తెర మీదకి వచ్చింది, 33% మహిళా రిజర్వేషన్ అని. అప్పుడు అందరూ నవ్వారు, మహిళా రిజర్వేషన్ ఎవడు పెడతాడు, ఎట్ట సాధ్యం అవుతుంది, రాజ్యాంగంలో లేదు కదా అని. లేనప్పుడు రాజ్యాంగంలో రాసుకోవచ్చు కదా అనే చర్చ మహిళలే తీసుకొచ్చారు. ఎవరు? వామపక్ష మహిళా మేధావులు పెద్ద ఎత్తున చర్చ తీసుకొచ్చారు, ఉద్యమాలు కూడా చేశారు. అప్పుడు మొట్టమొదటిసారి తాత్కాలిక ప్రభుత్వం అనాలా, లేకపోతే కనుక సంకీర్ణ ప్రభుత్వం, యునైటెడ్ ఫ్రంట్, అప్పుడు దేవగౌడ ప్రభుత్వం 30 ఏళ్ల క్రితం బిల్లు తీసుకొచ్చింది. 1996లో బిల్లు తెచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నడుస్తుంది. దేవగౌడని దించేసి ఆ తర్వాత గుజరాల్ వచ్చింది కూడా కాంగ్రెస్ హయాంలోనే కదా. దేవగౌడ వేశాడు స్కెచ్. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున మహిళా రిజర్వేషన్లని కాంగ్రెస్ నినాదాలు చేసింది. అలాగే దేవగౌడకు మద్దతు ఇస్తుంది కమ్యూనిస్టులు కూడా. అప్పుడు కమ్యూనిస్టు మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి కదా. నాకేం పోయేది బిల్లు తెస్తే వీళ్ళు ముగ్గురు కలిస్తే 2/3 ఉంది. అప్పుడు బీజేపీకి 85 ఏమో ఉన్నాయి అనమాట. దాంట్లో 100-120 ఆ రేంజ్ లో ఉన్నాయి. అప్పుడు 96 అంటే అప్పుడు వాజ్పేయి 13 రోజులు ప్రధానమంత్రిగా చేశాడు కదా. ఆ తర్వాత ఈయన రావడం కదా, మనకేం పోయి అన్నటువంటి ఉద్దేశంతో బిల్లు తీసుకొచ్చాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వం అది బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది. దెన్ ఫస్ట్ ట్రిప్ మోసం చేసింది. అదేమంటే నాటకాలు ఆడుతున్నాడు ఈయన అన్నది అయిపోయింది. తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ వచ్చింది. వాజ్పేయి గవర్నమెంట్ వచ్చాక వీళ్ళేంటి మహిళా రిజర్వేషన్ మళ్ళీ వీళ్ళు పద్దాక ఉపన్యాసాలు ఇస్తుంటారు కాంగ్రెస్ వాళ్ళు. వాజ్పేయి గవర్నమెంట్ వచ్చాక 98లో తెచ్చింది వాజ్పేయి గవర్నమెంట్. 18 నెలల ప్రభుత్వం నడిచింది కదా అప్పుడు. అప్పుడు బిల్లు తెచ్చి మీరు మద్దతు ఇవ్వండి అయ్యా, మనం చేద్దామన్నారు వాళ్ళు. 33% ఒప్పుకోలా కాంగ్రెస్. 99లో తెచ్చాడు మళ్ళీ వాజ్పేయి. 99లో గెలిచింది కదా మళ్ళీ గవర్నమెంట్, మళ్ళీ తీసుకొచ్చింది వాజ్పేయి గవర్నమెంట్. మళ్ళీ ఓడగొట్టారు వీళ్ళు. 2002లోనే ఏమో తెచ్చారు మూడోసారి వాజ్పేయి గవర్నమెంట్లోని. అప్పుడు కూడా వీళ్ళు ఓడగొట్టారు. 3 సార్లు కూడా మహిళా రిజర్వేషన్ బిల్ అనేటటువంటిది వ్యతిరేకించింది కమ్యూనిస్టులు, కాంగ్రెస్. బయట ఏది లోపలే, సభ బయటేమో మాట్లాడతారు, డిమాండ్ చేస్తారు, సభ లోపలికి వచ్చి పని చేస్తారు. అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ అధికారులకు 2004లో ఈ చర్చ కాస్త పెరిగిపోయింది నిదానంగా. మహిళలు ఏంటి, మహిళా రిజర్వేషన్ ఏంటని. అందులో సోనియా గాంధీ నాయకత్వంలో ప్రభుత్వం, వాస్తవంగా ప్రధానమంత్రి కావాల్సింది అప్పుడున్న అజయ్ కల్లాం గారు, ఇది మనకి దేశ రాష్ట్రపతి, ఆవిడకి ఒప్పుకోలేదు ఆవిడని ప్రధానమంత్రి అవ్వడానికి. విదేశీరాలు, ఇక్కడ నువ్వు పౌరసత్వం ఉందమ్మా, కానీ విదేశంలో పుట్టిన వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదన్నటువంటి పాయింట్ని ఆయన స్ట్రెస్ చేశారు. అప్పుడు ఆవిడ మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చింది ముందుకి, తన మాట వింటాడని. ఆయన హయాంలో నేను మహిళ అంటే వాస్తవంగా ఆవిడ ఎవరన్నా విదేశీ ప్రతినిధులు వస్తే ఎవరికి షేక్ హ్యాండ్ ఇస్తారు సహజంగా, ప్రధానమంత్రికి. కానీ ఈవిడ హయాంలో ఈవిడికి షేక్ హ్యాండ్ అయ్యి ఈవిడికి నమస్కారం పెట్టాలి. ఈవిడ ఆ విదేశీ ప్రతినిధి పక్కన కూర్చుంటది. మన్మోహన్ సింగ్ పక్కన కూర్చోవాలి, విదేశాంగ మంత్రులు వాళ్ళ పక్కన కూర్చోవాలి ఆయన వెళ్ళి. వీళ్ళిద్దరు కూర్చుంటారు. అంటే డైరెక్ట్ గా రకంగా షాడో ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసింది ఆవిడ. ఆవిడ హయాంలో 2008లో బిల్లు తెచ్చారు. ఎక్కడ తెచ్చారు? ఇది రాజ్యసభలో తెచ్చారు. ఈ బిల్డప్ కోసం మహిళా రిజర్వేషన్ మేమే తెస్తామని తెలివిగా బీజేపీ మద్దతు ఇచ్చింది ఆ రోజున.
బీజేపీ మద్దతుతో రాజ్యసభలో గెలిచింది అది బిల్లు. మనం లోక్సభలో ప్రవేశపెట్టి రాజ్యసభకి తీసుకెళ్తాం. వీళ్ళు రాజ్యసభలో పెట్టి లోక్సభకి అన్నారు. 2008 నుంచి 2009 దాకా అదే గవర్నమెంట్ కదా ఉంది. మరి లోక్సభలో మరుసటి రోజునే పెట్టచ్చు. ఇప్పుడు అన్ని ఇట్లా పెట్టి అట్ట వెళ్ళిపోతున్నాయి కదా. అప్పుడైనా అంతే కదా, ఏమి విభజన బిల్లు 10 నిమిషాలు అవ్వలేదా బేసిక్ చేయలే కావాలని. అంటే ప్రజల్ని నమ్మించడం కోసం రాజ్యసభలో పెట్టారు. అప్పుడు పాలాభిషేకాలు చేశారు అమ్మ ఫోటోలకి, సోనియమ్మ అని. అయిపోయింది. సీన్ కట్ చేస్తే లోక్సభలో అమలు చేయలేదు. ఆ తర్వాత 2009 నుంచి 14 దాకా ఇల్లేగా ఉంది. అప్పుడు పెడితే ఎవడు ఆపారు? ఇంకోటి 2006లోనే బిగిన్ అయినటువంటి నియోజకవర్గాల పునర్విభజన 2009లో జరిగింది కదా. దెన్ అప్పుడైనా నువ్వు ఈ నియోజకవర్గాల పునర్విభజన కూడా చేసి ఉండాల్సిందిగా. ఎక్కువ దక్షిణాదికి అన్యాయం అప్పుడే కదా జరిగింది. దక్షిణాది సీట్లు తగ్గింది అప్పుడే వీళ్ళ చేతులు. మరి ఎందుకు న్యాయం చేయలేదు? దక్షిణాదికి అసెంబ్లీ సీట్లు తగ్గినాయి, పార్లమెంట్ సీట్లు అయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమని పెట్టారు అప్పుడు. అందుకని ఆ రాష్ట్ర పరిధిలో సీట్ల సంఖ్యను మాత్రం మార్చలేదు అంతే. కానీ కొన్ని సీట్లు పోయినాయి, కొన్ని సీట్లు వచ్చినాయి అక్కడ. మరి అప్పుడు ఎందుకు న్యాయం చేయలేదు? మహిళా రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదు? 2009 నుంచి 14 దాకా ఇల్లే కదా అధికారంలో సెంటర్లో. అలాగే యూపీఏ భాగస్వామి పక్షాలు చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి ఇప్పుడు. ఇంకోటి బీజేపీ మద్దతు ఇస్తోంది కదా, నీకు ఇంకేం బాధ? లేదా బీజేపీ డొలతనాన్ని చూపెట్టి ఒకవేళ బిల్లును పెట్టాక వాళ్ళు తిరస్కరిస్తే అయిపోయింది. తర్వాత మళ్ళీ 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 23లో బిల్లు పెట్టింది లోక్సభలో, రాజ్యసభలో కూడా ఆమోదింపజేసింది. అయితే అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులే రైట్ చేశారు అసలు పాయింట్. కాన్స్టిట్యూషన్ ప్రకారం 2026 దాకా చేయడానికి వీల్లేదు కదా అని. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ రోజు డిబేట్లో నడిచింది అది. మీరు ఎట్లా చేయగలుగుతారంటూ నిపుణులు అడిగారు, వీళ్ళ ఎంపీలు అడిగారు ఎలా చేయగలుగుతారు. రొటీన్ ప్రొసీజర్ ప్రకారం ఏం చెప్పింది, 26 దాకా నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదు కదా మీకు అని చెప్పేసి. ఆ టైంలో గిరోనా లాంటివి కూడా ఉన్నాయి. అయినా సరే వాళ్ళు పెట్టారు. కరోనా అయిపోయాక పెట్టారు 23. పెట్టాక ఇమీడియట్ గా దాన్ని అమలు చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు మద్దతు ఇస్తారంటే ఇవ్వమన్నారు. 23లో బిల్లుకు ఓకే చేసి మనం ఇమ్మీడియట్ అమలు చేయాలి మామూలుగా చట్టాలు. ఇది ఇమ్మీడియట్ అమలు చేయడానికి మీకు ఎట్టా కుదురుద్ది? మీకు కుదరదు కదా, 26 తర్వాతే చేయాలి కదా. జనాభా సేకరణ అయిపోయాక నియోజకవర్గాలు పునర్విభజన చేసి ఆ తర్వాతన రిజర్వేషన్ ఇవ్వచ్చు. ఆ బిల్లు లెక్కది. అది వాళ్ళు గుర్తు చేశారు. గుర్తు చేస్తే మనందరం అనుకుంటే రాజ్యాంగ సవరణ చేసి చెయ్యొచ్చినప్పుడు అమిత్ షా అడిగాడు మీరు మద్దతు ఇస్తారా అని. మీరు డ్రామాలు ఆడుతున్నారంటూ ఇవ్వన్నారు. 24 అయిపోయింది. 24 తర్వాతన 26 దాకా చూశారు. ఇప్పుడు ఆ ప్రీపోన్ అది అంతే వాస్తవంగా. మహిళా రిజర్వేషన్ కన్ఫర్మ్. ఈ నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ ఇదన్నా అయితే 2034 ఎలక్షన్ అవుతుంది. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన కూడా ఈ కరోనా కారణంగా 3 ఏళ్ళు నష్టపోయాం కాబట్టి, జనాభా లెక్క లేట్ అయినాయి కాబట్టి ఈ సమస్య అంతా వచ్చింది కదా. కాబట్టి ఇంకోటి దక్షిణాదికి అన్యాయం అనేటటువంటిది చాలా బలంగా పెరుగుతుంది. ఈశాన్యానికైనా దక్షిణానికైనా పశ్చిమానికైనా ఈ ప్రాంతాలంతా జనాభా పెరుగుదల తగ్గిపోయింది భారీ ఎత్తున. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో దక్షిణాదిలోనేమో చదువుకోవడం వలన ఎక్కువ మంది పిల్లలు వద్దు, అధిక సంతానం వద్దు అనేటటువంటిది గత 30-40 ఏళ్ళలో అమలు చేశారు ఇక్కడ వాళ్ళు దక్షిణాది. ఉత్తరాదిలో అది చాలా తక్కువ అమలు చేశారు. ఈశాన్యంలోనూ పశ్చిమంలో కూడా అంతే ఉంది. అక్కడేమో వాళ్ళకి అనారోగ్యాల కారణాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వలసల వల్ల కావచ్చు, అక్కడ పెరుగుదలలో తరుగుదల నమోదయ్యింది. ఒక్క ఉత్తరాదిలో మాత్రమే పెరుగుదల విపరీతంగా సాగింది అక్కడ. కాబట్టి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి ఒక భయం ఉంది. కాబట్టి దాన్ని మేము సొల్యూషన్ అన్నటువంటిది నాకున్న ఖచ్చితమైన సమాచారం నేను ఎంపీలతోనే మాట్లాడా, 3-4 పార్టీల ఎంపీలతో ఈ ఇష్యూ వచ్చిందారు. వాళ్ళే నాకు చెప్పినటువంటిది అమిత్ షా ప్రతి పార్టీ అపోజిషన్ పొజిషన్ ఎన్డీఏ కాకుండా తటస్థ పక్షాలతో కూడా మాట్లాడాడు అమిత్ షా. వీళ్ళందరితో వివరంగా చెప్పుకొచ్చాడు, ఇదయ్యా మా ప్రాసెస్ 50% అంటూ 50 మామూలుగా మీ రాష్ట్ర జనాభా లెక్క ప్రకారం అయితే ఇన్ని సీట్లే వస్తాయి మీకు, జనాభా పెరుగుదల లెక్క అయితే కనుక అదే ఇప్పుడు 50% పెంచితే మీకు ఎట్లా వస్తాయి మిగులుతాయి అని చెప్పుకొచ్చాడు ఆయన. దే ఆర్ ఆల్ కన్విన్స్డ్. నేను మీకు జగన్ లిస్టుతో సహా అనౌన్స్ చేశాడు చూడండి ఎట్లా తేడా జరుగుతుంది అనేది. అందుకే కారణం అనమాట అది. ఈవెన్ జగన్ కూడా తెలియని లెక్క ఇప్పుడు ఈయన చెప్పుకొచ్చాడు, ఎవరు జయప్రకాష్ నారాయణ గారు. కాబట్టి అక్కడ నియోజకవర్గాలు
ఆ జగన్ ఏమనుకున్నాడు, కొంత పెరుగుతాయి అనుకున్నాడు. 25 నుంచి 28 30 అవుతాయి అన్నటువంటి లెక్క జగన్ చెప్పుకొచ్చాడు. కానీ జయప్రకాష్ నారాయణ అయితే ఇంకో బాంబు పేల్చాడు, అసలు ఉన్న సీట్లు 5 తగ్గుతాయి అన్నటువంటిది. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే ఒక నష్టం. రెండోది, మహిళా రిజర్వేషన్ అమలు చేసినప్పుడు ఈ లిమిట్ లోనే చేస్తే ఇంకా నష్టం అవుతుంది దేశవ్యాప్తంగా కూడా. అందుకనినే ఈ బిల్లు తెచ్చింది వీళ్ళు, రాజ్యాంగ సవరణ. నువ్వు ఇంతకుముందు పార్లమెంట్ లోనే చెప్పినోడు ఇప్పుడేం రోగం? బేసిక్ గా మహిళా రిజర్వేషన్ బిల్లు క్రిందసారి ఒప్పుకున్నోళ్ళు ప్రీపోన్కి ఎందుకు ఒప్పుకోలేదు అంటే నియోజకవర్గాల పునర్విభజన వద్దంటారు. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజనతోనే 2009 వీళ్ళు గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనతో వాస్తవంగా అప్పుడు ఏం సాధించిందని కాంగ్రెస్ గవర్నమెంట్, నియోజకవర్గాల పునర్విభజన ద్వారా తమ ప్రత్యర్థుల సీట్లని చిన్నాభిన్నం చేసి కొత్త నియోజకవర్గాలు అయ్యేటప్పటికి అప్పటికప్పుడు 29 28 ఆ లెక్కన ఇచ్చింది లిస్టు. అప్పటికప్పుడు అనేటప్పటికి ప్రిపరేషన్ లేదు కదా చాలా మందికి, అట్లా గెలుచుకొచ్చారు అప్పుడు చాలా మంది. అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో మల్కాజ్గిరి పుట్టుకొచ్చింది, తెలుసు అక్కడ. అంతకుముందు సికింద్రాబాద్ హైదరాబాద్ ఇంతే కదా, మల్కాజ్గిరి పుట్టుకొచ్చింది. కన్ఫ్యూజన్ అంతా. ఇప్పుడు అప్పటిదాకా ప్రచారం చేసిన ఏరియా నాదో కాదో తెలియదు, కొత్త ఏరియా ఏంటనేది తెలియదు. సరే, కానీ ప్రధానంగా ఈ బిల్లు వీగిపోవడానికి కారణం వీళ్ళు రేట్ చేసిన ఓబీసీ అంశాన్ని చేర్చలేదు అనేది ఒకటి, చివరి నిమిషం వరకు కూడా బిల్లులో 50% రిజర్వేషన్లు అనే అంశాన్ని కూడా చేర్చకపోవడం, ఈ 2 పాయింట్లు ఏమన్నా 2/3 మెజార్టీ రాకుండా చేశాయా? అది అక్కడ మోసం కదా, పబ్లిక్ గానే చెప్పారు కదా 50% అన్నటువంటిది చెప్పారు. అదేంటి మనంగా చెప్పకూడదు దాంట్లో లెక్క ప్రకారం. దానికి ఒక కమిటీ వేయాలన్నది కాన్స్టిట్యూషన్ ఉంది. రాజ్యాంగం ఏం చెప్తుంది, నియోజకవర్గాల పునర్విభజన అనేది కమిటీ ప్రాతిపదికనే ఉండాలి, ఆ కమిటీ సిఫార్సు మీద ఉండాలి. ఇప్పుడు మనకి శివరామకృష్ణన్ కమిటీ వేశారు ఎలక్షన్ ముందు, అదే రాష్ట్ర విభజనకి. డైరెక్ట్ గా తీసిపడేయచ్చుగా, విభజన చేసేయచ్చుగా, ఎందుకు చేయాల? రాజ్యాంగం ఒప్పుకోదు. విభజన చేసే ముందు దానికి ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుని చేయాలి విభజనకి. అందుకోసం ఆ కమిటీ వేశారు. వాళ్ళు ఏం పీకిందేం లేదు, వాళ్ళు విడదీయద్దని కూడా చెప్పారు. 5 ప్రపోజల్స్ అంటూ అందులో ఆ లెక్కనైతే. కానీ చేశారు కదా, చేయాలనుకున్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఒక కమిటీ వేయాలి, డిలిమిటేషన్. వాళ్ళకి ముందే నువ్వు ఇన్ని సీట్లు పెంచని చెప్పకూడదు. వాళ్ళు తర్వాత ప్రాతిపదిక అడుగుతారు ప్రభుత్వాన్ని, ఏం ప్రాతిపదిక. ప్రభుత్వం అప్పుడు వాళ్ళకి సిఫార్సు చేస్తుంది, ఇట్లా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందయా కాబట్టి 50% పెట్టండి అనేది. వీళ్ళు అది మీరు రాయండి అన్నారు, ఓకే అన్నాడు. ఎందుకంటే అది రేపు పొద్దున వీళ్ళు అసలు కాన్స్టిట్యూషన్ ఛాలెంజ్ చేస్తారు మామూలుగా అయితే, వాళ్ళు బిల్లులో పెడితే. అట్టట్టా కుదురుద్ది నియోజకవర్గాల పునర్విభజన కమిటీ డిసైడ్ చేయాలి, కానీ కాన్స్టిట్యూషనల్ గా వీళ్ళే డిసైడ్ చేసి పునర్విభజన కమిటీతో ఎట్లా చేపిస్తారని అడుగుతారు రేపు పొద్దున. సవాల్ చేస్తే కోర్టులో వీగిపోతుంది అది. కాబట్టి వీళ్ళు అందులో పెట్టలా ఆ విషయంలో. అందుకని మీరందరంటే చెప్పండి, 1 గంటలో నేను బిల్లు మార్చి తెస్తానన్నాడు ఆయన. దానికి వీళ్ళు ఏమనలేకపోయారు అక్కడ. నెక్స్ట్ ఏమైపోయింది, నియోజకవర్గాల పునర్విభజన అనేటటువంటిది వీళ్ళు ఇంకో లింక్ పెట్టింది, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్ ఎందుకు ఇప్పుడే పెట్టాను. కానీ రాజ్యాంగంలో రాసుంది అది జనాభా లెక్కలు అవ్వాలి, జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అనేది ఉంది. ఆ పునర్విభజన జరిగితేనే కదా మహిళా రిజర్వేషన్ అమలు చేయగలిగేది. ఇక్కడ ఇంకో పాయింట్ ఇందాక మీరు ఏదో అడిగారు, వీళ్ళకి ఓబీసీ. మీరు 50 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, ఇంకో 10 సంవత్సరాలు కాంగ్రెస్ మద్దతుతో ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి కదా, నేషనల్ ఫ్రంట్ కానీ యునైటెడ్ ఫ్రంట్ కానీ, మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు ఓబీసీ బీసీ? ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ ఉంది, ఓబీసీ రిజర్వేషన్ అనేది లేదు రాజ్యాంగం ప్రకారం. రాజ్యాంగం ప్రకారం మీరు దీంట్లో పెట్టుకోవచ్చు, ఏది స్కూళ్ళకి విద్యకి వైద్యానికి ఇట్లాంటి వాటికి ఓబీసీ రిజర్వేషన్ మొన్న రాజ్యాంగ సవరణ చేసినే కదా తెచ్చింది కేంద్ర ప్రభుత్వం, దాన్ని అట్లా తెచ్చుకోవచ్చు. కానీ ఈ డైరెక్ట్ దాంట్లో చేయడానికి వీల్లేదు. బీసీ ఎస్సీ అంటే ఎస్సీ ఎస్టీలది రాజ్యాంగం రాసుంది కాబట్టి ఆటోమేటిక్ గా సీట్లు పెరుగుతాయి కూడా. వాళ్ళకి అన్యాయం జరుగుతుందని అబద్ధం చెప్పారు వీళ్ళు. 800 సీట్లకు పెరిగితే 800 వాళ్ళ రేషియో వాళ్ళకి ఆటోమేటిక్ గా పెరుగుతాయి కదా. పైగా ఓబీసీ రిజర్వేషన్ అంటాడు. ఓబీసీ నీకు ఇప్పుడు ఉందా ఎక్కడన్నా?
50 ఏళ్ళు నువ్వు ఎందుకు చేయలేకపోయావు? కాన్స్టిట్యూషన్ కుదరదు, ఒప్పుకోదు అట్లా. మైనార్టీ రిజర్వేషన్ అని అఖిలేష్ యాదవ్ అడిగాడు, ఉంటదా? ముస్లింలకి ఏ సీట్లు, క్రిస్టియన్స్కి ఏ సీట్లని. అప్పుడు అసలు వీళ్ళు మైనార్టీగా కూడా చెల్లుబాటు కాదు, ఎందుకంటే 10% లోపు ఉంటే మైనార్టీ. ఇప్పుడు ముస్లింలు 19% ఉన్నారు కదా, క్రిస్టియన్స్ 13% ఉన్నారు కదా, వాళ్ళు మైనార్టీ ఎట్ అవుతారు? అప్పుడు మైనార్టీ అంటే బౌద్ధులు, జైనులు ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి సీట్లు, మైనార్టీ రిజర్వేషన్ అంటే. కాబట్టి వీళ్ళు అనే మాటకి ఎక్కడా కూడా నిజాయితీ లేదు. ఏదో ఒకటి, ఇప్పుడు ఆయన మాట్లాడినట్టు జిఎస్డిపి ఆధారంగా సీట్లు పెంచమని రేవంత్ రెడ్డి, జనాభా ప్రాతిపదికన పెంచాలని వీళ్ళు, మళ్ళీ వీళ్ళకి అన్యాయం జరుగుతుందని ఇంకోటి ఆయన, ఇంకోటి పదే పదే మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. కార్పొరేట్లో లేవు, హాస్పిటల్లో రిజర్వేషన్స్ లేవు అని చెప్పి, ప్రైవేట్లో రిజర్వేషన్స్ లేవని. ప్రైవేట్లో రిజర్వేషన్ అనేటటువంటిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు బేసిక్గా, ఈవెన్ కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు అది. ప్రైవేట్ ఇట్ సెల్ఫ్ ఏ బిజినెస్. నువ్వు దాంట్లో రిజర్వేషన్ అంటే రేపు పొద్దున దాన్ని ఒక తురుపు మొక్క వాడతాడు, అప్పుడు ఒప్పుకుంటాయా కార్పొరేట్ కంపెనీలు ఇవన్నీ కూడా ఈ సిస్టమ్? అప్పుడు ఎన్ని నుంచి పెట్టుబడులు పోతే నాశనం అవుతుంది. మళ్ళీ పాత రోజుల్లోకి మళ్ళీ కిరసనాయిల బళ్ళ దగ్గర క్యాన్లు పుచ్చుకుని ఉంచున్నాం చూడండి, ఆ స్టేజ్కి దేశం దిగజారిపోతే మళ్ళీ ఫోన్ల కోసం కొట్టుకున్న రోజులు, గ్యాస్ బండల కోసం కొట్టుకున్న రోజులు, అలాంటి స్టేజ్కి వస్తే మళ్ళీ దూరదర్శన్ బతుకులకు వస్తే అప్పుడు వీళ్ళు చెప్పినట్టు నడుచుకునే బతుకులు అవుతాయి మనకి. మళ్ళీ పాత రోజులు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. ఐఎన్డిఏ కూటమి ప్రస్తుతానికి ఇది ఒక విజయం సాధించిందని అనుకోవచ్చా, లేదంటే భవిష్యత్తులో మహిళల వ్యతిరేకత మూట కట్టుకుంటారా? అంటే బేసిక్ గా ఒకటండి, దీన్ని నమ్మి ఓట్లేస్తారా ఇరని నేను అనుకోవట్లేదు. బిల్లు ఓడగొట్టారని ఇలా ఓట్లేస్తారని, బిల్లును తెచ్చారని ఇలా ఓట్లేస్తారని నేను అనుకోను. ఎందుకంటే 2023లో బిల్లు తెచ్చారు, మరి ఆ తర్వాత ఓకే కూడా అయింది కదా, ఆ తర్వాత మరి 40 సీట్లు తగ్గినాయి కదా బీజేపీకి అధికారానికి. అంతకుముందు 303 వచ్చిన వాళ్ళు 240 అంటే 63 సీట్లు పోయినాయి వాళ్ళకి. మరి గెలవాలి కదా, గెలవలేదు కదా, ఓడగొట్టాలి కదా. అప్పుడు ఏదో పోనీ తెలుగు కాంగ్రెస్ కూడా ఇచ్చారు కదా అప్పుడు సీట్లు. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు నియోజకవర్గాల పునర్విభజన చూసి జనం ఓట్లేయరు. కానీ వీళ్ళు మాట్లాడే మాట ఒక కాంక్రీట్ పాయింట్ ఉండాలి. రేపు పొద్దున నువ్వు జనం దగ్గరికి, ఇదివరకటి రోజుల్లో ఓకే పేపర్లు, టీవీలు మీ ఇష్టం వచ్చినట్టు నడిచిన రోజుల్లో ఓకే. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ప్లస్ కాస్త డిబేటబుల్ మెంటాలిటీ ఉంది పబ్లిక్ లో. ఇట్లాంటి సందర్భంలో సహజసిద్ధంగా కొన్ని పాయింట్స్ క్లారిటీ కావాలి. ఎందుకు మీరు నియోజకవర్గాల పునర్విభజన వ్యతిరేకించారు అంటే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని నువ్వు చెప్పే ప్రాతిపదిక అయితే అన్యాయం తప్పించి ఒరిజినల్ గా పెట్టిన ప్రాతిపదిక న్యాయం అనినే పబ్లిక్ అర్థమైపోయిందిగా సీట్ల సంఖ్య పరంగా చూస్తే. నెంబర్ 1. నెంబర్ 2, మహిళా రిజర్వేషన్ ఎందుకు వ్యతిరేకించావు నువ్వు? సీట్లు పెంచితే అన్యాయం జరుగుతుంది అంటే ఎట్లా? సీట్లు పెంచితే ఏ ప్రాతిపదికన అన్యాయం జరుగుతుంది మహిళకి? ఎస్సీ ఎస్టీ మహిళకి అన్యాయం జరుగుతుంది అంటున్నారు వీళ్ళు. 544 ఉన్నప్పుడు సంఖ్యకి ఎంతమంది ఉంటారో అదే ప్రపోర్షనేట్ లో పెరుగుతాయి కదా ఇంకా. ఇంకోటి ఓబీసీ మహిళ, ఓబీసీ మైనార్టీ, ఈ రిజర్వేషన్లు నువ్వు జీవితంలో తేలేవు దీంట్లో. ఈ సీట్లలో బీసీ రిజర్వేషన్ కూడా అడుగుతారు కదా, లెక్కనే అడుగుతున్నారుగా ఇప్పుడు కృష్ణగిరి అందరూ అడుగుతున్నారు కదా. పోనీ ఇదంతా చేసిన 50% లోపే రిజర్వేషన్లు ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు ఉంది కదా. రాజ్యాంగ ధరవలసిన 11 మంది జడ్జీలు కూర్చుని తెచ్చిన తీర్మానం అది. కాబట్టి ఇక రాజ్యాంగాన్ని వీళ్ళు అంటుంటారు చూడండి, అప్పుడప్పుడు రాహుల్ గాంధీ ఉపన్యాసం ఇస్తుంటాడు, రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నారు, రాజ్యాంగ స్ఫూర్తిని నాశనం చేస్తున్నారు. అటు రాజ్యాంగ స్ఫూర్తి అంతా నాశనం చేసి ఇట్లాగే పార్లమెంట్ సీట్లో కూడా 50% ఉండాలి రిజర్వేషన్లు, అందులో బీసీలకు ఇవ్వాలి, ఓబీసీలకు ఇవ్వాలి, ముస్లింలకు ఇవ్వాలి, ఇట్లాంటిది కొత్తది ఏమన్నా రాజ్యాంగ ధరం ఇదేమన్నా మరి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెస్తామని భవిష్యత్ ఎన్నికల్లో చెప్పుకోవడం కోసం ఇదంతా చేశారు వీళ్ళు. అలాగే విపక్షాలు కూడా మంచి ఐక్యత ఉన్నాయని అనుకోవచ్చా ఈ బిల్లు సమయంలో? ఖచ్చితంగా. ఇక్కడ సమస్య ఏంటంటే ఎందుకు వాళ్ళు 18 మంది అటెండ్ కాలేదో వాళ్ళు తేల్చుకోవాలి. నెంబర్ 1, 243 ఉండాలి, 230 మంది వచ్చారు, అక్కడ 13 మంది మిస్ అయ్యారు. ఇంకోటి తటస్థులు ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు 6. వాళ్ళ వైపు పోవట్లేదు. ఎందుకు జరుగుతుంది అన్నది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంటే ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఒకటే, 2023 మహిళా బిల్లు ఎలా ఉందో అలా ఉండాలి, ఈ రిజర్వేషన్ లో కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ కోటాలు అయితే ఉంటే ఖచ్చితంగా వీళ్ళు మద్దతు ఇస్తామని చెప్పేస్తున్నారు. అంతే విపక్షాలు.
సార్ రేపు ఏమన్నా ఆగస్టులో కానీ జూలైలో కానీ ఏదో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది అంటున్నారు. అది ఎంత అవన్నీ ఎవరిష్టం వచ్చినట్టు అది మాట్లాడుకో. ఈ 6 నెలల్లో ఏం మార్పు వచ్చేస్తుంది బేసిక్ గా. పబ్లిక్ లో డిమాండ్ బాగా పెరిగితే, విపక్షాల మీద గట్టిగా ఒత్తిడి పెరిగితే, మహిళల నుంచి అది జనం బూతులు తిడుతున్నారని తెలిస్తే దక్షిణాది అంతా కూడా, అప్పుడు దక్షిణాదిలో మనకి కుల ప్రాంతీయ పార్టీల గోలలో ఉంటాం మనం. రాష్ట్రం ఏంటి, దేశం ఏంటి, రాష్ట్రం ఏంటి నాశనం అయిపోయినా కూడా మనకేం పట్టట్లేదు కాబట్టి ఏం కాదు ఇక్కడ మనకి. రైట్, చూద్దాం. ప్రస్తుతానికి అయితే మహిళా రిజర్వేషన్ బిల్ అయితే వీగిపోయింది 2/3 మెజార్టీ సాధించలేకపోవడం వల్ల. మరి నిజంగా ప్రత్యేక సమావేశాలు పెట్టి మళ్ళీ బిల్లును ప్రవేశపెడతారా? ఇది ఎంతవరకు కాంగ్రెస్ కి ప్లస్, అలాగే ఎన్డీఏ కూటమికి మైనస్ అవుతుంది? ఇక భవిష్యత్తులో తేలాలి.